విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి కోసం ఉదయపూర్కు సెలబ్రిటీలు తాకిడి మొదలైంది. మొదటగా తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా కలిసి అక్కడికి ఎయిర్పోర్ట్లో దిగడం విశేషం. 100 మంది అతిథుల మధ్య వీళ్ళ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహ బంధంలోని ఒకటి కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఉదయపూర్లోని ఒక విలాసవంతమైన హోటల్లోకి వెళ్లి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే అతిథులు ఉదయపూర్ చేరుకోవడం ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఇషా రెబ్బా ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో సందడి చేశారు. ఈ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని పుకార్ల నేపథ్యంతో కలిసి పెళ్లికి వెళ్లడం విశేషం. ఇక ఉదయపూర్ ఎయిర్పోర్ట్లోనే సినీ ప్రముఖుల సందడి. మరో 2 రోజుల్లోనే విజయ్ రష్మిక పెళ్లితో ఒకటి కానున్నారు. ఇక అభిమానులు ఎంతో ప్రేమగా బిరోష్ అని పిలుచుకునే ఈ జంట రాయల్ వెడ్డింగ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్లోని ప్రతిష్టాత్మక మెమంటోస్ బై ఐటీసీ హోటల్స్ లోని అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి వేడుకల కోసం అటు ఇరు కుటుంబాలతో పాటు ఇటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ గ్రాండ్ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం అందింది. పరిమితి సంఖ్యలో మాత్రమే అతిథులను పిలిచినట్లు తెలుస్తుంది. వారిలో టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అందాల నటి ఇషా రెబ్బా కూడా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు మంగళవారం ఫిబ్రవరి 24న ఉదయం ఉదయపూర్ ఎయిర్పోర్ట్లోనే విమానం దిగి వేదిక వద్దకు వెళ్తూ కనిపించారు. వీరితో పాటు ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా ఉన్నారు. అలాగే అభిమానులు ఈ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ పెళ్లి సందడి అప్పుడే మొదలైందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు కేవలం 100 మంది అతిథులకు మాత్రమే ఎంపిక చేసి ఆహ్వానించారు. విజయ్ దేవరకొండ కెరీర్లో మైలురాయి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకులు ఈ ప్రత్యేకత ఆహ్వానితుల జాబితాలో ఉన్నారని సమాచారం. అందులో విజయ్ కు పెళ్లి చూపులు లాంటి హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్, అర్జున్ రెడ్డితో స్టాండమ్ తెచ్చిపెట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తదితరులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లోని భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 26న జరగనున్న ఈ సాంప్రదాయ వివాహ వేడుకకు హాజరయ్యే ఇతర ముఖ్య అతిథుల వివరాలు, వేదిక వద్ద చేసిన విలాసవంతమైన ఏర్పాట్లు, డెకరేషన్ల గురించి పెళ్లికి ముందు మరిన్ని వివరాలు వెలువడే అవకాశం కూడా ఉంది.